Yeah, please, what, Swapna? मम्मी आई टॉक टू तेलुगु हाँ, तेलुगु ट्रांसलेट कल्पना। तेलुगु तेलुगु में बोलो, तेलुगु कल्पना, प्लीज ट्रांसलेट। ఎస్ ఆంటీ. या स्वप्ना बोलो। ఫ్రైడే ఫ్రైడే రోజు మా డాడీ మా చెరుకు పొలంలో గొడవ చేస్తున్నాడు అని చెప్పి మీరందరూ ఉన్నప్పుడు నేను చెప్పినప్పుడు ఆంటీ ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసి అక్కడ శాంతి సమాధానం ఉంచుతున్నా అని చెప్పి అన్నప్పుడు దేవుడు అక్కడ కార్యం చేయడం చూశాను. మళ్ళీ టెన్షన్ పడ్డాను, మా డాడీ మా ఆయనతోని గొడవ పెట్టుకుంటాడేమో, ఏం చేస్తాడేమో అని. అయితే అప్పుడు మమ్మీ మా ఆయన గురించి కూడా మమ్మీ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిండు. మా ఆయనకు విరోధంగా లేచే వారికి దేవుడే విరోధంగా లేస్తానని. అయితే మా డాడీ ఇంతవరకు మా ఆయనతో అసలు గొడవ పెట్టుకోలే, ఏమనలే. అట్లనే మా బాబాయ్ పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని మా తమ్ముడిని ఫోన్ చేసి అడిగిండంట, పెద్ద నాన్న ఇట్లా డిస్టర్బెన్స్ చేస్తున్నాడు రా, పోలీసులు కంప్లైంట్ ఇవ్వాలంటే ఇక్కడ నేను మమ్మీ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినప్పుడు ఏసయ్య మా నాన్న విషయంలో మేము పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా చేసినందుకు వందనాలు ప్రభా, నువ్వే మాకు న్యాయాధిపతి వేసాయా, నువ్వే మాకు న్యాయం తీర్చినందుకు వందనాలు వేసాయా అని ప్రేయర్ చేశాను. ప్రేయర్ చేసినప్పుడు అన్యులైన అన్యులైనప్పటికీ మా తమ్ముడు ఆ మా చిన్నాన్నకి వద్దు, మా పెద్దనాన్న మైండ్ సరిగ్గా ఉండదు, ఆ పెద్దమ్మని బాగా హింసిస్తాడు, అక్కతో బాగా గొడవ పెట్టుకుంటాడు, ఆయన గురించి మనకు తెలిసిందే నాన్న, ఆయనను వదిలిపెట్టే, ఆయన గురించి నువ్వేం పట్టించుకోకని మా తమ్ముడు పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దని మా చిన్నాన్నతో చెప్పాడంట. దేవుడు చాలా అద్భుతంగా మాకు అక్కడ గొడవలు కాకుండా ఇంకా మా చెరుకులో జరిగే పని అక్కడ సాఫీగా జరిగిపోయింది. మా డాడీ ఇంకా గొడవ పెట్టుకోలేడు, గొడవ పడలేడు, ఏం చేయలేడు. ఇంకా మా డాడీ పరిపూర్ణంగా రక్షణ పొందుకోవాలి. మా డాడీకి రక్షణ పొందుకోకుండానే దుష్టుడు మా డాడీని మరణంతో వెంటాడుతున్నాడు. ఈ రోజు మార్నింగ్ మా డాడీకి కుక్క కరిచింది. 3 పళ్ళు మా డాడీ కాలుకు దిగి మొత్తం మీట్ మొత్తం మాంసం మొత్తం బయటకు వచ్చి ఫుల్ బ్లడ్ వచ్చింది. ఇంకా మా డాడీకి ఇంజెక్షన్స్ కూడా చేయించలే. ఈ రోజు ప్రేయర్ ఉందని మా మమ్మీ చర్చికి వచ్చేసింది. రేపు మా డాడీకి ఇంజెక్షన్స్ చేయిస్తా అన్నది. ఇంకా మా డాడీ సంపూర్ణంగా రక్షణ పొందుకోవాలి. వెంటాడుతున్న మరణం నుండి రక్షణ లేకుండా మా డాడీ చనిపోకుండా దేవుడు తప్పించాలని కూడా ఆంటీని ప్రేయర్ చేయమని చెప్పండి. అట్లనే ఇప్పుడు ఆంటీ మీ గృహాలల్లో మీ సమస్యలను బట్టి దేవుడు పరలోక ద్వారం తెరుస్తున్నాడు అన్నప్పుడు నేను చూశాను, గోల్డెన్ తలుపులు, బంగారు తలుపులు తెరవబడ్డాయి. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పెద్ద బంగారు పావురం రూపంలో తన 2 రెక్కలు చాసి ఇట్లా రెక్కలు ఎగురుతున్నాయి గోల్డెన్ కలర్ లా. పరిశుద్ధాత్మ దేవుని నేను ఒక బంగారు పావురం రూపంలో నేను చూశాను, పరలోక ద్వారాలు తెరవబడము, అట్లనే పరిశుద్ధాత్మ దేవుడు బంగారు పావురం రూపంలో ఉండడం నేను చూశాను. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, బైబిల్ నేను చదువుతున్నప్పుడు, ఇంతకు ముందు చదివినప్పుడు నాకు వాక్యం ఏం అర్థం కాలే, మామూలుగా చదువుకుంటూ వెళ్ళేదాన్ని. ఇప్పుడు చదువుతుంటే ఆ ఆ, నిర్గమకాండంకి వచ్చేసరికి అక్కడ మందసం ఏ విధంగా తయారు చేయాలి, ప్రత్యక్ష గుడారం ఏ విధంగా ఉండాలి, అతి పరిశుద్ధ స్థలం ఏ విధంగా ఉండాలి, కరుణాపీఠము దానిపైన పెట్టే ఆజ్ఞలు, కెరుబులు శరాబులు ఎట్లుండాలని దాని గురించి నేను ధ్యానించి డీప్ గా వాక్యం చదువుతున్నప్పుడు యాక్చువల్ గా కరుణాపీఠం మీద కెరుబులు కెరుబులు ఏ విధంగా ఉన్నారో సేమ్ కళ్ళకు కట్టినట్లు నేను వాక్యం చదువుతుంటే బైబుల్ ఆ పేపర్ చదువుతున్నప్పుడు ఆ పేపర్ మీదనే సేమ్ యాజ్ ఇట్ ఈస్ బంగారంతో ఎట్లుందో అట్లా పదాజ్ఞలు ఆ మందసంలో పెట్టడము, ఆ కెరుబులను చూడడము. నాకు అసలు ఒక డే అంతా నాకేమైందంటే ఆ ఆ యొక్క ఒక వెలుగు నా కళ్ళకు పడి నాకు అసలు కళ్ళు కనిపించలే. వాక్యం మళ్ళీ తిరిగి చదువుదామన్నా మసక మళ్ళీ మోకరించి, ప్రభువా నేను తట్టుకోలేను తండ్రి, నా కళ్ళను మార్చు, నేను వాక్యం చదవాలని మళ్ళీ ప్రేయర్ చేసినప్పుడు అప్పుడు నా కళ్ళు మామూలుగా అయ్యి ఇప్పుడు నేను లేవి ఖండం కంప్లీట్ చేసిన. యాక్చువల్లీ మందసం ఎట్లుంటది, దానిపైన కెరూబులు ఎట్లుంటాయి ఏంది అనేది దేవుడు చూపించాడు బైబిల్ చదువుతుంటేనే. ఆ పేపర్కి వచ్చి మోసేకి ఆజ్ఞాపించినప్పుడు మోసేకి వివరిస్తున్నప్పుడే మోసే కొండ పైకి ఎక్కి దేవుడు రాసిన ఆజ్ఞలు ఏ విధంగా ఉంటే దాని మీద ఏ విధంగా లిఖిస్తాడో అదంతా మొత్తం దేవుడు నాకు చూపించాడు బైబిల్లోనే, నేను చూసాను. బట్ ఏంటంటే సండే రోజు నాకు మమ్మీ ద్వారా ఫుల్ డెలివరెన్స్ వచ్చేసింది. నా ఆరోగ్యం సిక్కుండి నేను కొంచెం బాగాలేకుండా అయిపోయినా. మమ్మీ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాతనే నేను వాక్యం చదువుతుంటే దేవుడు నన్ను దర్శించి నాకు ఇవి చూపించాడు.
సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికి ఏసైకే చల్లును గాక. సాక్ష్యం దేవుడు దీవించిన గాక. నా కుటుంబంలో మా మమ్మీ మా డాడీ సంపూర్ణంగా రక్షణ పొందుకోవాలని ప్రేయర్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే అన్ని సమస్త మహిమ ఏసైకే. ప్రేయర్ చేసిన ఆంటీకి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. అమ్మ మమ్మీ థ్యాంక్ యూ సో మచ్. Praise God, praise God. Kalpana, I didn't understand anything. Would you translate? Yeah, yes, auntie. This is Sapna sister. The other day, last week, she asked to pray for the problem in her fields between her father and her uncle. Actually, her father is against God. That's why she was praying the Lord to lead him in the right way. And when she prayed in faith, God solved the problem near the fields, and he stopped them from going to the police station. And her father, like, he's not still saved. So today he was bitten by a dog. It is really somewhat serious, but she is asking us to pray for his salvation, because he's not yet saved, and he should live for the glory of the Lord. And another testimony she is giving is, like, she started to read the Bible in an order, and once upon a time she was unable to understand, but nowadays she's understanding, and it's like very beautiful to read the verses. And when she was reading the Bible, she literally saw the Ark of the Covenant, Holy of the Holies, while reading the scriptures. Because of that light, she could not see after the Bible reading. Again, she prayed to God, like she wanted the normal sight. Then God gave her again the normal sight. And another testimony is, today while we were praying for the heavenly visions, when God told that he was opening the gates of heaven, she saw the Holy Spirit God in the form of a dove, golden dove, like it's very big. That's what she gave today's testimony. Oh, praise God. We would have seen much more, but Kalpana, you stopped translating and it shook me and I lost the concentration. Anyway, let's hope there's a better next. Auntie, sorry. There was some miscommunication, auntie. Sorry. Never mind. Things happen. Thank you, Swapna. Nice testimony. Praise God. Praise God. बहुत अच्छा testimony. और किसको देना है? Does anybody else wants to give a testimony? Auntie, I'll give the testimony. Yeah, Elspeth. Yeah, tell in Telugu, auntie. Yeah, tell in Telugu. యాక్చువల్లీ మా అత్తకి నాకు చాలా ఇన్ని సంవత్సరాలు 18 సంవత్సరాలు చాలా గొడవలు, కోపాలు, తాపాలు చాలా ఉండేది. నేను ప్రేయర్ చేసుకుంటూనే ఉన్నా కానీ కోపం మాత్రం ఆమె మీద ఉండేది. బిట్టర్నెస్ అంటే అంత లేదు, కానీ ఉంది, కోపం ఉన్నది. అయితే నా పిల్లల్ని ఈ లాస్ట్ ఇయర్ December 25th ఇంకా 1st January నా పిల్లలు నా దగ్గర నుంచి తీసేసుకొని మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి పిలుచుకుంది. అంటే సెలబ్రేట్ కూడా చేయలేదు నా పిల్లలు, నాకు క్రిస్మస్ అయినా న్యూ ఇయర్ అయినా. అయితే భయంకరంగా నాకు చాలా కోపం వచ్చేసింది. మా అత్త మీద అయితే భయంకరంగా కోపం అంటే హేట్రేట్ వచ్చేసింది. ఎంత ద్వేషం వచ్చిందంటే, ఎందుకంటే మూల కారణం ఆమె, నా కుటుంబాన్ని నాశనం చేస్తానికి మూల కారణం ఆమె అని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా పిల్లల్ని ఆమె దూరం చేసేది, వాళ్ళ కూతురింటికి పంపించేది. అంత ద్వేషం వచ్చేస్తే ఆమెని చాలా ద్వేషిస్తున్నా. మళ్ళీ దేవుడు నాకు వాక్యం ద్వారా చూపించాడు, నీ వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలని, నీ ఎనిమీస్ ని ప్రేమించాలని. అప్పుడు కూడా నా హృదయం నేను మార్చుకోలేదు. ఈమె చాలా ఘోరం చేసింది, నా ఫ్యామిలీని, చాలా కుటుంబాన్ని చాలా నాశనం చేసి పడేసిందని నేను ఆమెని క్షమించలేకపోతున్నా. కానీ లోపల నేనేదో తప్పు చేస్తున్నానని నాకు గిల్టీ ఫీల్ అవుతుంది. ఒకరోజు నేను ఇలాగే ఆంటీ ఇంటికి వెళ్ళి నేను ప్రే చేసుకున్నాక, ప్రభువా నేనేం తప్పు చేస్తున్నాను నాకు చూపించండి అంటే, నేను ఇలా ఆంటీ ద్వారా ప్రే చేయించుకుంటే మీరు నాతో మాట్లాడండి అంటే, దేవుడు నాకు చెప్పారు, నువ్వు నీ ప్రాబ్లం ఇది, నీ అత్తగారిని నువ్వు చాలా ద్వేషిస్తున్నావు, ఇది నువ్వు ఆమెని ప్రేమిస్తే నీకున్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతుంది అని చెప్పాడు దేవుడు.
అప్పుడు ఎప్పుడైతే దేవుడు నన్ను మాట్లాడుతున్నారో ఆమె పట్ల నా హృదయంలో ప్రేమ కూడా నింపుతా ఉన్నారు. ప్రేమ నిండిపోతుంది నా హృదయంలో. వచ్చినాక నేను చాలా ఆమెతో ప్రేమగా మంచిగా బిహేవ్ చేస్తాం స్టార్ట్ చేశాను. మంచిగా బాగా బిహేవ్ చేస్తూ ప్రేమిస్తూ స్టార్ట్ చేసినప్పుడు నాకున్న బాడీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు ఇలా చేస్తున్నావు కాబట్టి, మీ అత్తని ద్వేషిస్తున్నావు కాబట్టి నీకు ఇలా అటాక్స్ అవుతున్నాయి, సాతాన్ని నీకు ఇలా చేస్తుంది, అందుకని నీకు నేనేమి హెల్ప్ చేయలేకపోతున్నా, ఎందుకంటే నువ్వు రాంగ్ ఉన్నావు, నువ్వు తెలిసి కూడా నువ్వు పాపం చేస్తున్నావు, అందుకని నీకు నేనేం హెల్ప్ చేయను అన్నారు. ఆ మాట వినగా నా గుండె జారిపోయింది. క్షమించి ప్రభు అన్నాను నేను. మళ్ళీ నేను చాలా పశ్చాత్తాపం పడ్డాను. నేను ఇంత పెద్ద పాపం చేశానే అని చాలా పశ్చాత్తాపం పడి చాలా బాధపడి, ప్రభా మీరు నిజంగా నన్ను క్షమించేస్తే నాకున్న శరీరంలో ఒక్కొక్క నొప్పిని మీరు తీసేస్తారు, నా కాళ్ళల్లో ఉన్న నొప్పిని కంప్లీట్ గా తీసేస్తారన్నారు. అంటే అదే రీతిగా దేవుడు నాకు నా కాళ్ళ నొప్పుల్ని అయితే ఆటోమేటిక్ ఒక టాబ్లెట్ కూడా వేసుకోలేదు, నాకున్న రొమాటికల్ పెయిన్స్ అంతా పోయింది. కానీ నేను అప్పుడప్పుడు అటాక్స్ అవుతుంది. ఎందుకు అటాక్స్ అవుతుంది అంటే నాకే తెలియదు, కానీ నేను ఏం చెప్పినా కూడా అటాక్స్ అవుతుంది. మళ్ళీ నేను ప్రే చేసుకుంటుంటే మళ్ళీ అయిపోతుంది. అయితే లాస్ట్ ఫ్రైడే ఏమైందంటే, ఫ్రైడే మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ జరుగుతుంటే మా అత్తగారికి నేను లంచ్ పెట్టాను. లంచ్ పెట్టినాక నేను తను తింటున్నారా లేదా అని మీటింగ్ అటెండ్ చేసుకుంటూనే వచ్చి తింటున్నారా లేదా అని చూస్తానికి వెళ్ళాను. ఆంటీ తింటున్నారా లేదా అంటే, తింటున్నానమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా, నువ్వు నాకు లంచ్ పెట్టావు, నీవు దేవుడు నిన్ను దీవించును గాక, నన్ను ఎవ్వరు చూడరు, నువ్వు చూస్తున్నావు కదా అంటే నా గుండె కరిగిపోయి వెంటనే నేను వెళ్ళి ఆ కన్నీళ్ళు కార్చేస్తున్నారు. వెంటనే నేను వెళ్ళి కోగిలించేసుకొని కన్నీళ్ళు తుడిసేసి, ఆంటీ అలా అనొద్దు అంటే, నేనన్నా సారీ ఆంటీ, నేను మిమ్మల్ని చాలా కసురుకున్నానంటే ఆమె కూడా అన్నారు, సారీ అమ్మా, నేను చాలా బాధ పెట్టేశాను, రోజు నేను దేవుడితో ప్రార్థన చేస్తున్నాను, నా పాపాల అపరాధాలు నన్ను క్షమించమని అడుగుతున్నాను, నిన్నెవ్వరు బాధ పెట్టకూడదని అంటే నాకైతే చాలా ఆనందం వేసింది. మేము ఎప్పుడైనా గొడవపడినా కూడా ఒకరికొకరు సారీ నార్మల్ గా చెప్పుకుంటాం, కానీ ఆమె ఎప్పుడు ఈ మాట అనరు, నిన్ను చాలా బాధ పెట్టేశానని. అయితే నా గుండె చాలా కరిగిపోయి ఇంకా నేను అన్నాను, ఎవరు చూసినా చూడిపోయినా నేనున్నాను కదా ఆంటీ, నన్ను మీకోసమే పంపించారని చెప్తే ఆమె చాలా బాధపడి చాలా ఆమెకి ఒకలాంటి పీస్. ఇప్పుడు ఆంటీ చెప్పారు కదా, నా ప్రేమ మీలో వస్తే వాళ్ళకి, మీ ఎదుట ఉన్న మనిషికి సమాధానం వచ్చేస్తుంది. అది నేను చూసాను నా ఇంట్లో. మా అత్తగారు నన్ను 18 సంవత్సరాలు ఎంత బాధ పెట్టారు, కానీ ఎప్పుడైతే హృదయం దేవుడు తన ప్రేమతో నింపారో తనలో నేను ఆ పీస్ ని చూసాను. వాట్ ఐ మీన్ టు సే ఆంటీ, you now said that God said, when I fill my love in your heart, the opposite person will get peace. That I have seen in my house, auntie. When I started loving my mother-in-law, I see peace in her life, auntie. She is really at rest, auntie. She is not troubled by demons, auntie. She is really happy, auntie. And what you preach today, ఆంటీ ఈరోజు ఏం ప్రీచ్ చేశారో, నేను ప్రార్థన చేసుకుని ఏడుస్తుంటే దేవుడు చూపించాడు, నీ పొలంలో సాతాను వచ్చి బీజం పెట్టింది. అలా ఈ కళ ద్వారా కూడా నాకు కొన్ని సంవత్సరాల ముందు చూపించాడు, ఇది 15 సంవత్సరాల ముందు చూపించారు నాకు కళ ద్వారా, నా పొలంలో నా శత్రువులు వచ్చి బీజాలు పెట్టారని. కానీ అది పెద్దగా అయినాక నేనే దాన్ని తీసి పడేశానని దేవుడు చూపించాడు. అయితే what you said, auntie, today, what you preached, the same message God showed me today. And 15 years ago, God showed me one dream that in my field, the enemy has sown that weeds, and when they grow up, I myself only pluck that weeds, auntie. Like that, God showed me that dream, auntie, 15 years ago. And same, he related to that message, God gave me the answer also, Jeremiah 33:14. Today, what I have promised, what I have promised in your life, I will fulfill that. Like that, today he gave me the promise also, auntie. Praise God, good God.
అయితే ఆంటీ మెసేజ్ ఇచ్చారు కదా, పొలంలో ఎలా నాటబెట్టారో అదే రీతిగా దేవుడితో ఈరోజు ప్రార్థన చేసుకుంటుంటే అదే వాక్యం ఇచ్చారు. దానికి సమాధానం కూడా ఏంటి, జెర్మయా 33:14 వాక్యం ద్వారా దేవుడు జవాబిచ్చారు. ఏంటంటే, నీ పొలంలో అంటే నీకు నేను నీ జీవితంలో ఏం వాగ్దానం చేశానో అది తప్పకుండా నేను జరిగిస్తానని నాకు వాగ్దానం చేసి నాకు ఒక హోప్, నిరీక్షణ చూపించారు. దానికోసం దేవుడిని స్తుతులు ఘనత మహిమ చెల్లిస్తున్నాను. ఈ చిన్న టెస్ట్ మనీ దేవుని దీవించును గాక. ఆమేన్. Aunty, small testimony, aunty. Yeah. Will you just tell a little bit in English, Kalpana, what Elspeth was saying? Little bit only, short form. Actually, Elizabeth is against her mother-in-law. She was against her mother-in-law. But one day when she was not well or she was getting attacks, she asked God like why she was like that. Then God told her like you are not having, your heart is not filled with love. And he asked her to show love and compassionate to her mother-in-law. Then Elizabeth started loving her. She gave her food and everything. As soon as she started loving her and filled her heart with love, many changes were coming in Elizabeth's life, like getting healed and everything. And when she went and talked with her in-law, that her mother-in-law also, she was like crying by the act of Elizabeth. She told that there was none to take care of her except Elizabeth. And she praised the Lord also. She is also changing. And from this, Elizabeth wants to tell is if we show love and if our heart is filled with love, automatically our body will be healed and we'll get peace and happiness. She is saying. Amen. Very true. Very true. Praise God. Thank you, Elspeth. Thank you. Now, And the main thing what God said in the prayer, auntie, if you show love to other person, that person will get peace. That happened in her life, auntie. I showed her love. I'm showing her love. She got peace, auntie. And there'll be total transformation of your Amen. Praise Amen. God. Praise God. Aunty, small testimony. Yes, Victoria. Aunty, Winfred, I will tell in Telugu, aunty. Yeah. నా కుమారుడు విన్ఫ్రెడ్ 10th క్లాస్ చదువుతున్నాడు. తనకి ఎర్లీ మార్నింగ్ 5 o'clock ట్యూషన్ ఉంటుంది అనమాట. తను మా ఇంటి ఎదురుగా ఇంకొక పిల్లోడు ఉంటాడు, వాళ్ళు కూడా క్రిస్టియన్సే. తను విన్ఫ్రెడ్ ఇద్దరు కలిసి బైక్ లో వెళ్తారు. విన్ను స్కూటీలోనే ఆ పిల్లోడు కూర్చుంటాడు. ఇద్దరు ట్యూషన్ కి వెళ్ళి 5 o'clock 7 o'clock రిటర్న్ అవుతారు అనమాట. సో 2 days బ్యాక్ అలాగే విన్ఫ్రెడ్ కూడా ట్యూషన్ కి వెళ్తుంటే ఆ పిల్లోడు కూడా తన బైక్ తీసుకొచ్చాడు. నేను అన్నాను, విన్ఫ్రెడ్ వస్తున్నాడు కదా నాన్న అంటే, వాళ్ళ డాడీ అన్నాడు పర్లేదు తన బైక్ తనలో వెళ్తాడులే, విన్ఫ్రెడ్ ని వెళ్ళనియండి అని. సరేనే వాళ్ళిద్దరు బైక్ లో స్కూటీలో ఇద్దరు బయలుదేరారు. తన స్కూటీలో తను, విన్ఫ్రెడ్ స్కూటీలో విన్ఫ్రెడ్ బయలుదేరారు. విన్ఫ్రెడ్ ముందు వెళ్ళిపోయారు స్పీడ్ గా. ఆ పిల్లోడు కొంచెం వెనకాల ఉన్నాడు. ముందుకు వెళ్ళినాక ఏమైందో తెలీదు. ఒక 1/2 hour తర్వాత ఫోన్ చేశాడు ఆ పిల్లోడు, అభిషేక్. ఆ అబ్బాయి కూడా క్రిస్టియన్. నేను ఎప్పుడు వెళ్ళేటప్పుడు ప్రేయర్ చేస్తాను అనమాట. విన్ఫ్రెడ్ ట్యూషన్ కి వెళ్ళినా బయటకు వెళ్ళినా ఎవరికి వెళ్ళినా పిల్లలకి ప్రేయర్ చేసి పంపిస్తాను. వచ్చినాక థ్యాంక్స్ చెప్తాను గాడ్ కి. ఆ రోజు ప్రేయర్ చేశాను. ఆ పిల్లోడి ముందే ప్రేయర్ చేశాను. వెళ్ళినాక ఆ పిల్లోడికి యాక్సిడెంట్ జరిగింది. ఎదురున్న పిల్లోడికి యాక్సిడెంట్ జరిగి తనకి తలకి పగిలిపోయింది అనమాట. గబగబా విన్ఫ్రెడ్ ఆ పిల్లోడిని ఏం చేయాలో అర్థం అవ్వక తొందరగా ముందు వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేసేసి తొందరగా హాస్పిటల్లో తీసుకెళ్లి అడ్మిట్ చేసేసాడు. చేసినాక విన్ఫ్రెడ్ ఆ పిల్లోడితో అంటున్నాడు అనమాట, అరే నువ్వు ప్రేయర్ చేసుకున్నావా ట్యూషన్ కి బయలుదేరేటప్పుడు అంటే, లేదురా ప్రేయర్ చేసుకోలేదు అని. సో ఇంటికి వచ్చినాక విన్ఫ్రెడ్ అంటున్నారు, మమ్మీ చాలా చాలా థ్యాంక్స్, దేవుడు నన్ను కాపాడారు. నేనే ఫస్ట్ ఉన్నాను, సడన్ గా బైక్ అడ్డొచ్చింది ఆ పిల్లోడు బైక్ ముందు, ఆ పిల్లోడు వెనకాలే నేనున్నాను. ఒకవేళ నేను ముందుంటే నాకు తగిలేది, కానీ దేవుడు నన్ను కాపాడారు. ఆ పిల్లోడు అన్నాడు, మీ మమ్మీ ప్రేయర్ చేశారు అందుకని నువ్వు సేవ్ అయ్యావు, నేను ఈ రోజు ప్రేయర్ చేసుకోలేదు, మా పేరెంట్స్ కూడా ప్రేయర్ చేయలేదు అని తను చెప్పాడనమాట. సో అందుకనే ఆల్ గ్లోరీ టు గాడ్. విన్ఫ్రెడే విట్నెస్ గా తనకి చెప్పారు, ఎప్పుడు బయటికి వెళ్ళినా ప్రేయర్ చేసుకో అన్నట్లు. దేవుడు అలా విన్ఫ్రెడ్ ని కాపాడారు. థ్యాంక్ యూ, ఆల్ గ్లోరీ టు గాడ్. Yes, Kalpana. And this is Victoria sister's testimony. Her son and her son's friends both regularly they go on a bike to a tuition. One day
The other boy is also Morning Christian. 5 o'clock, auntie. Morning 5 o'clock. Early morning 5 o'clock, they both went on the bike for tuition, and Victoria's son was back, and his friend was in the front. And when his friend was met with an accident, his friend asked Victoria's son, like Victoria's son asked his friend, like, did you pray while before coming to the tuition? Then that friend told that he did not pray, and his parents also did not pray. Then Victoria's son thanked Victoria that she prayed for him. She prays for him before she goes out every day. Then his friend also told it seems yes, because your mother prayed, you escaped this accident, and that's why Victoria is giving all the glory to God. Oh, praise God, praise God. Wonderful, wonderful. Thank you, Victoria. Anybody else has a testimony or something they want to share? ఎవరికన్నా సాక్ష్యమా లేకపోతే ఇంకేదన్నా దేవుని గురించి పంచుకోవాలని అనుకుంటున్నారా? Nothing. Okay. So now we'll have a time of prayer.